తేజ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం, 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం. ఒకసారి కాదు 100 సార్లైన జైలుకు పోతా కేటీఆర్. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో యోగా డే ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమ్మటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. సైప్రస్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3ను ప్రదానం చేశారు. ప్రధాని గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ చేతుల మీదుగా మోదీ పురస్కారం అందుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ తొలి అధ్యక్షుడు మకరియోస్ 3 పేరుతో ఈ అత్యున్నత పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. साइप्रस सरकार का और साइप्रस के लोगों का ऐसे हार्दिक अभिनंदन करता हूं, आभार व्यक्त करता हूं. यह सम्मान केवल मेरा नरेंद्र मोदी का सम्मान नहीं है, ये 140 करोड़ भारतवासियों का सम्मान है. उनके सामर्थ्य और आकांक्षाओं का ये सम्मान है. ये हमारे देश के सांस्कृतिक भाईचारे और वसुधैव कुटुंबकम की विचारधारा का सम्मान है. मैं ये अवार्ड भारत और साइप्रस के मैत्रीपूर्ण संबंधों को, हमारे साझा मूल्यों और हमारी पारस्परिक समझ को समर्पित करता हूं. ఒకసారి కాదు 100 సార్లైన జైలుకు పోతా. జైలుకి వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక కేసు కాదు కదా, 1000 కేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పారు. ఇది 3వసారి విచారణకు పిలవడం. 3 సార్లు కాదు 30 సార్లైన విచారణకు వస్తాం, విచారణకు సహకరిస్తాం. అవసరమైతే నన్ను అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వచ్చామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద, ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా,
100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం. తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. ఈ నెల 21వ తేదీన విశాఖలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డేలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ వేదికగా 5 లక్షల మంది యోగా డేకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసింది. ఆర్కే బీచ్ తో సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎంపీ కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అనౌన్స్మెంట్స్ గురించి సీఎంకు వివరించారు. పోర్షన్లో కూడా మనము దాదాపు 8,000 మందిని అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది సార్. సో ఇది ప్రతి దానికి కూడా మనం నంబరింగ్ చేసాం సార్. C1, C2 అని 1000 మందికి ఒక కంపార్ట్మెంట్ మనం కేటాయించడం జరిగింది సార్. ఇక్కడ ఉంది సార్. ఇది స్టేజ్ ఏరియా సార్. స్టేజ్ ఏరియా నుంచి వచ్చి తమరందరూ కూడా ఇక్కడ పర్ఫామ్ చేస్తారు సార్. వెనక నుంచి నేవీకి కేటాయించాలి సార్ సెక్యూరిటీ పర్పస్. ఈ పోర్షన్ వరకు విఐపీస్ మనం కేటాయించాం. 500 మంది విఐపీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సార్. మన స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్ విన్నర్స్ సార్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ విన్నర్స్ సార్. తర్వాత మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ యోగా అసోసియేషన్ నుంచి డెమాన్స్ట్రేషన్ వీళ్ళందరూ ఫుల్లీ యోగా ఎక్స్పర్ట్స్ చూసుకోండి. ఈ తర్వాత కూడా మన నేవీ పెట్టాం సార్. తర్వాత లోకల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఇక్కడ పక్కన పెట్టడం జరిగింది సార్. వీళ్ళందరూ కూడా పార్కింగ్ అనేది పక్కనే ఇచ్చారు. సో ఎవరు కూడా వీళ్ళందరూ కూడా 200-300 మీటర్ కన్నా నడిచే రావాల్సిన అవసరం ఉండాలి సార్. వీళ్ళకి వచ్చేటట్టు ప్లాన్ చేసాం సార్. ఇది ఎంటైర్ స్ట్రెచ్ సార్. ఇది మనము మెయిన్ ప్రోగ్రామ్ కింద మనం పరిగణన తీస్తాం సార్. చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేది లేదని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటన విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్స్ చేశారైనా సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ నెల 18వ తేదీన రెంటపాళ్ల పర్యటనకు ఆటంకాలు కలిగిస్తుందని, జనాలకు పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని, ఈ క్రమంలోనే అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూశాం. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎకిలి చేష్టలు నాకు అర్థం కాలేదు. అమరావతి మహిళ లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేష్టని అడుగుతా ఉన్నా. అదేమంటే వాళ్ళ మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాళ్ల గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం. పోలీసుల యొక్క దౌర్జన్యం వలన, పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మీనారాయణ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద, మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మేము సహించమనే పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇవి తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకి వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలామంది అనుసరిస్తారు. అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి. దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి, పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది. దానిలో మాజీ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది. తమ కార్యకర్త మరణిస్తే
ఆ కుటుంబాన్ని ఓదార్చవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే 18వ తారీఖున వెళ్ళి గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి ఏడాది కూడా అరకొర నిధులు ప్రకటించిన టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ అమలు చేయకుండా వారి జీవితాలతో ఆడుకుంటుందంటూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆక్షేపించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏ రవిచంద్ర హెచ్చరించారు. ముఖ్యంగా హాల్ టికెట్లు ఇచ్చే విషయంలో, ఆ తర్వాత కాలేజీ పరీక్షలకు హాజరు చేయించే విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. తల్లిదండ్రులను పిలిపించుకొని అంగీకార పత్రాలు, అండర్టేక్ లెటర్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పలానా సమయంలో మీ ఫీజు ఖచ్చితంగా చెల్లిస్తామని ఒక అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పరీక్షలకు హాజరు చేయిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు పరీక్ష 9 గంటలకు ప్రారంభమైతే 9:30కి 10 గంటలకి కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి యాజమాన్యాలు విద్యార్థుల్ని పంపిస్తున్నారు. పిల్లలు చాలా మానసిక ఆందోళనతో ఈరోజు పరీక్షలకి ప్రిపేర్ కాలేక ఎగ్జామ్ సరిగ్గా రాయలేని పిల్లలు ఈ రాష్ట్రంలో లక్షల మంది పిల్లలు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి, విద్యారంగం మీద ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టిందో, ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది. మీరు ఫీజు బకాయిలు గతంలో చాలా క్లియర్గా గత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన డేటా ప్రకారం ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు చెల్లించామో చాలా క్లియర్గా వివరాలతో సహా పత్రికల్లో ప్రకటించాం. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు ఎంత ఫీజు మీరు చెప్పారు, మేము 2 క్వార్టర్ల ఫీజులు ఇచ్చామని చెప్పారు. మీరు 2 క్వార్టర్ల ఫీజులో కూడా 1 క్వార్టర్ పూర్తిగా ఇచ్చి 1 క్వార్టర్ సగం మాత్రమే ఇచ్చి మిగతా 300 కోట్ల రూపాయలు ఏం చేశారు? పిల్లల కాలేజీ యాజమాన్యాల ఖాతాలో ఎందుకు రాలేదు 300 కోట్లు? అంటే మీరు సంవత్సర కాలంలో ఇచ్చింది ఎంత అంటే 1.5 క్వార్టర్ ఫీజు మాత్రమే. అంటే మిగతా ఫీజు 6,400 కోట్ల రూపాయలు మీరు ఎందుకు విడుదల చేయడం లేదు? ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు లోకేష్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబు నాయుడు నాశనం చేస్తున్నాడు. 14 ఏళ్లు సీఎంగా చేసో సరిపోలేదా? నీ తర్వాత పార్టీకి వారసుడు నీ కొడుకే కదా, జూనియర్ ఎన్టీఆర్ కాదు కదా, అతనికి పార్టీని అప్పచెప్పు. क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना, जूनियर एनटीआर तो नहीं आएगा. अब्बा इतना पॉपुलर है उन्हें, मेरे को नहीं मालूम. आता क्या उन्हें, आता क्या नहीं न्यूज बनना ना, ये भी आप लोकेश को परेशान कर दिए. अरे उसका तो देख लेते, कितना तुम करेंगे. तुम हो गया ना 9 साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर, 5 साल आंध्र प्रदेश के, बस है बच्चे को देखते अपने. मगर आपने लोकेश को परेशानी में डाल दिया. मेरे भाई సచ్చాయి. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర సోమవారం ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్, పక్కన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు. దుగరాజపట్నం పోర్టుని ప్రపంచంలోనే 5వ పెద్ద పోర్టుగా చేసేదాని కొరకు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి పార్లమెంట్ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆమోద ముద్ర వేసినటువంటి దుగరాజపట్టణ ఓడరేవుని చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి, నా మిత్రుడు, పాపం ఆయన జాబు రాసి ఆపాడు. ఆయనకి బంధువులంటే ప్రీతి ఎక్కువ, చాలా ప్రీతి ఎక్కువ. ఆయనకు ఒక బంధువు ఉండేవాడు కృష్ణాపట్టణంలో. ఆ బంధువుకి సహాయం చేసేదాని కొరక 1,00,000 మంది రైతులు కోటీశ్వర్లు ఉండేవాడిని బట్టి 1,00,000 మంది బలహీన వర్గాలు మరి లక్షాధికారులు ఉండేవాళ్ళు. 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజపట్టణం. పోలీసుల అత్యుత్సాహం. తెలంగాణ భవన్ సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లకు బయటకు తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. కేఫ్ మూసివేసిన అనంతరం కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం. 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం.
ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతారు కేటీఆర్. విశాఖపట్నం ఆర్కే బీచ్ లో యోగా డే ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి తేజ టీవీ న్యూస్.